హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ హరిహర కళాభవన్లో ఘనంగా జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 శాఖల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డ్స్ అందజేశారు. అమ్మా న్యూస్ ఛానల్ మీడియా పార్ట్నర్స్గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో బింబిసార దర్శకుడు వశిష్ఠ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, నటులు మురళీధర్ గౌడ్, అజయ్ ఘోష్, రచ్చరవి, మానిక్, హీరోయిన్ నేహారెడ్డి, నటులు ప్రొడ్యూసర్ ముసా అలీ ఖాన్, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల హనన కృష్ణ తీరంలో ఇంద్రకీలగిరి పైన వినసెను కృతయుగములోన ఈ కొండ పైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట your hands together. Shri Vashishta garu mana madhyaloki vachesaru. Please put your hands together for this director known for his direction. Bimbisara movie మరి అందరికీ తెలుసు, మరి ఎంతగానో ప్రేక్షకులను ఆదరణ పొందిన మూవీ ఇది. So thank you so much for visiting this lovely evening, sir. And on behalf of Josh National Film Academy, Nandi Awards gives you very best wishes for your coming up future ప్రాజెక్ట్. సో రానున్న కాలంలో చూడబోతున్నారు విశ్వంబర అనే మూవీ చిరంజీవి గారితో. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ద లెజెండరీ హీరోతోని మరి ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో అంతే విశిష్టంగా ఉంటుంది. మరి మీరందరూ కూడా వశిష్ఠ సార్కి విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్స్ చేసి అందరి మెప్పలను పొందుకున్నారు. ఏ ప్రోగ్రాంలోనైనా సార్ లేరు అని అంటే మరి ఆ ప్రోగ్రాం లాగా ఉండదు. శ్రీ మానిక్ శ్రీ గారికి జోష్ అవార్డ్స్ వేదిక సంజోష్ గారు ఫెలిసిటేట్ చేస్తున్నారు. మరి నాటు నాటు అనే పాటకి RRRలో ఒక్కసారి ఆ నాటు నాటు ఒక క్లిప్ వేసుకోండి సార్. మరి ఆ డాన్సులు చిన్న పిల్ల పెద్ద లేకుండా అందరూ ఆడారండి. నాటు నాటు అనే డాన్స్తో ప్రేమ్ రక్షిత్ గారు ఒక స్టెప్ వేస్తారా సార్? ఒక బిట్ సార్ ఆయన కోసం. నాటు నాటు.
గౌడ్ గారు డీజే ఫాదర్గా అందరి మనసుల్ని దోచేశారు. మరి మిమ్మల్ని చూసినప్పుడల్లా డీజే అలా మోగుతూ ఉంటుంది. మరిన్ని విజయాలు మీ సొంతం కావాలి, మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి పిలిచేద్దాం మరో గెస్ట్ని, శ్రీ రచ్చ రవి గారిని. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్సన్ అండ్ డౌన్ టు ఎర్త్ అని చెప్పాలి. జబర్దస్త్లో తనదైన స్టైల్లో అందరినీ నవ్వించి కవ్వించి మరి అగ్ని సాక్షి, హోరాహోరీ, దృశ్య కావ్యం, ఇదేం దయ్యం అనే మూవీస్లో నటించి మరి ఫారెన్లో కూడా రేడియో జాకీగా పనిచేసి తనదైన స్టైల్లో అందరి మెప్పులు పొందుకున్నారు. రచ్చ రవి గారికి ఇదే మా ఫెలిసిటేషన్. రచ్చ రవి గారికి బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ పిలిచేద్దామండి. బెస్ట్ డైరెక్టర్గా అందరి మనసుల్ని దోచిన సార్ శ్రీ సూర్యనారాయణ గారు. దోస్తానా ట్రైలర్ కూడా మీరు ఇందాక చూశారు. మరి ఎంత బాగా, అంతే హుందాగా, న్యాచురల్గా తీశారు ఆయన. సూర్యనారాయణ గారు, ఇవే మా బెస్ట్ విషెస్. Together for the pretty lady Neha Reddy. Please come forward. I request Sanjosh Garni for Neha Reddy, and we give you all the very best wishes, Andy. All the very best wishes చెప్తూ జోష్ నంది అవార్డ్స్ వారి తరపున మీకు పుష్పాలతోని బెస్ట్ విషెస్ చెప్తున్నారు. మరి మీ జీవితం కూడా అలాగే ఆనందమయంగా కావాలని, అందంగా కావాలని, ప్రాజెక్ట్స్ కూడా అంతే రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి we are going to honor our chief guest of this wonderful, beautiful, mesmerizing, ఎప్పుడు మర్చిపోలేనటువంటి ఈ ఈవెంట్కి నేషనల్ ఫిలిం అకాడమీ జోష్ నంది అవార్డ్ అని కైవసం చేసుకున్న మరి బింబిసారా మూవీకి శ్రీ వశిష్ఠ గారికి గట్టిగా చప్పట్లతో ఈరోజు మరి నంది అవార్డ్ని జోష్ నేషనల్ ఫిలిం అకాడమీ. సినీ ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ జోష్ అవార్డ్స్ నిర్వాహకులు గతంలో జోష్ టాలెంట్స్ అవార్డ్స్ ఇచ్చారు. ఈసారి చిత్ర పరిశ్రమలో 24 శాఖలలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు, టెక్నీషియన్స్ కి ఈ ఏడాది జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ 2024 పేరుతో అవార్డ్స్ ఇచ్చారు. కృష్ణ గారు, రమేష్ గారు అయితే అక్కడ స్టూడెంట్స్గా నేను, నా మిత్రుడు ఆదిత్య కొసరాజు ఈరోజు టీవీలలో, సినిమాలలో చేస్తున్నాడు. అతను కూడా నాతో సహా మా అసోసియేషన్ మెంబర్. నేను ఈసీ మెంబర్, అతను మెంబర్. అతను ఓటు వేయడం, అలాంటి వాళ్ళు ఓటు వేయడం వల్లనే నేను ఈసీ అయ్యాను. ఇక్కడ నా దొరగారు కూర్చున్నారు, నా సోదరుడు అజయ్ ఘోష్ కూర్చున్నాడు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే కన్నుల పండుగగా ఒక గొప్పగా ఎక్కడెక్కడో రసానుభూతిని పొంది తాదాత్మ్యం చెంది ఎంత గొప్పగా ఈరోజు ఇంతకుముందు చూసిన కూచిపూడి చూస్తే ఒక ఎత్తు, దాన్ని మించి మరో ఎత్తు వీళ్ళు చేసిన డ్యాన్స్ తాండవ ప్రక్రియలో చేశారండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన రాష్ట్రానికి కూడా ఏదో ఒక శాస్త్రీయ నృత్యం ఉండాలి అనే సదుద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఈ పేరుని ఎంచుకోవడం జరిగిందండి. అది సంపూర్ణ నృత్యంగా ముందుకు వెళ్ళగాలంటే దాంట్లో లాస్సింగ్ కూడా జోడించబడితే బాగుంటుందని సదుద్దేశంతో నటరాజ రామకృష్ణ గారి యొక్క శిష్య ప్రశిష్యులందరూ కలిసి సంగీత నృత్య కళాశాలలో దీన్ని సర్టిఫికేట్ డిప్లొమా కోర్సుగా కూడా చేయడం జరిగిందండి. ఈ పేరిణి నాట్యం 2000 నాటి చరిత్ర ఉన్నప్పటికీ ఇందులో గర్గరం, విషమం, భావాశ్రయం, కవివారం అనే పంచాంగాలను ఆధారం చేసుకొని ఈ నాట్యం ముందుకెళ్తుందండి. ఇంత అతిరథ మహాశైల ముందు ఈ అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించడానికి సదవకాశాన్ని కల్పించిన జోష్ సంజయ్ గారికి నిజంగా మా పేరిణి నాట్య కళాకారుల తరపున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మరుగున పడిపోతున్న, అంతరించిపోతున్న మన సనాతన భావి భారత ఈ సంస్కృతి, నృత్య సాంప్రదాయం, ఈ నృత్య సాంప్రదాయాల వల్ల మన నడత, నడవడిక, సభ్యత, సంస్కృతి, ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందచేయాలనేదే మా యొక్క ప్రతీక అండి. ఇందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే మన్నించగలరని కోరుకుంటున్నాం. సినీ వెనక కళాకారులకు అండగా నేను అంటూ ముందుకొచ్చారు. అలాంటి కళాకారుల తగిన గుర్తింపునివ్వడం కోసం ఓ వేదికను ఏర్పాటు చేశారు.
ఆ వేదిక ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్లు ఓ మహావృక్షమైంది. జోష్ టాలెంట్ అవార్డ్స్ ద్వారా కళాకారుల ప్రతిభను అందరికీ చాటి చెబుతున్న ఆయనే సంజోష్ తగరం. సినిమా ఇండస్ట్రీలో జోష్ టాలెంట్ అవార్డ్స్ పేరు మారుమోగుతుంది. ప్రముఖ మీడియా సంస్థ అమ్మా న్యూస్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న ఈ పురస్కార మహోత్సవం గురించి చిత్రసీమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతటి ప్రతిష్టాత్మక అవార్డులకు ప్రాణం పోసిన వ్యక్తి మరెవరో కాదు, ఆయనే సంజోష్ తగరం. సంజోష్ తగరం అంటే జోష్ అవార్డుల వ్యవస్థాపకుడే కాదు, స్వతహాగా ఆయన కూడా కళాకారుడే. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా చెన్నూరు తాలూకా కోటపల్లి మండలంలోని అల్గం. సినిమాలంటే ఆయనకు ప్రాణం. చిత్రసీమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ఆరాటపడ్డారు. అదే ఫ్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు ఆయన. కింది స్థాయి నుంచి వచ్చి సినిమాలకు సంగీతం అందించే స్థాయికి ఎదిగారు. పలు సినిమాలకు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. ఆయన సంగీతం అందించిన సినిమాలు, ఆల్బమ్స్లు ఎంతో ప్రజాదరణకు నోచుకున్నాయి. ఇప్పటికీ ఆ పాటలు యూట్యూబ్ లో మారు మోగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. మ్యూజిక్ ఒక్కటే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు కూడా ఆయన అడుగులు వేశారు. పలు సినిమాలకు తన సహకారం అందజేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కీలకంగా ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సంజోష్. సంజోష్ అంటే ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న కళాకారుడుగా సినీ పెద్దల దగ్గర మంచి గుర్తింపు పొందారు. ఒక సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి మొదలుకొని సినిమా తెర మీద కనిపించేంత వరకు కళాకారుల కష్టం ఏంటో సంజోష్ కు అంతా తెలుసు. ఎంతో మంది సినీ పెద్దలతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. వాళ్ళ దగ్గర మంచి పేరు ఉంది. స్వతహాగా కళాకారుడైన ఆయనకు చిత్రసీమలో పలు క్రాఫ్టుల్లో కూడా ప్రవేశం ఉంది. అంతేకాదు, ఎంతో కష్టపడ్డా తగిన గుర్తింపు రాకపోతే కళాకారుడి ఆవేదన ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలిసినంత మరెవ్వరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎన్నో సినిమాలకు పనిచేసిన రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు ఆయనకు రాలేదు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేసినా తగిన గుర్తింపు రాని కళాకారులకు చేయూతనందించాలని నిర్ణయించుకున్నారు ఆయన. ప్రతిభ ఉన్నా తగిన గుర్తింపుకు నోచుకోలేక మరుగున పడిపోయిన కళాకారులకు అవార్డులు అందజేసి తగిన ప్రోత్సాహం అందించాలని సంకల్పించారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే జోష్ టాలెంట్ అవార్డ్స్. ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభవాలు చూసిన తరువాత జోష్ టాలెంట్ అవార్డ్స్ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేశారు సంజోష్. ఎంతో టాలెంట్ ఉండి కూడా వెనకబడిపోయిన కళాకారులను అవార్డులను అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ, సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని నిశ్చయించుకున్నారు. అలా జోష్ టాలెంట్ అవార్డ్స్ కి బీజం పడింది. కళాకారుల ప్రతిభ నలుగురికి తెలిసేలా చేయాలనే సదుద్దేశంతో చేసిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఆ కోవలోనే జోష్ ఎక్సలెన్స్ అవార్డు పేరిట రెండోసారి కూడా పురస్కారాలను ప్రదానం చేశారు. అలా అవార్డులు అందుకున్న కళాకారుల మొహంలో చిరునవ్వు మాత్రం వెలకట్టలేనిదని చెప్పవచ్చు. ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం కావటంతో ఇప్పుడు మూడవసారి మరింత పెద్ద స్థాయిలో అవార్డులను అందజేయాలని సంజోష్ తగరం నిశ్చయించుకున్నారు. జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ కు రూపకల్పన చేశారు. ప్రముఖ న్యూస్ ఛానల్ అమ్మా న్యూస్ ఈ పురస్కార మహోత్సవానికి మీడియా పార్ట్నర్ గా వ్యవహరించడం విశేషం. గత 9-10 సంవత్సరాల నుంచి తెలుగు చిత్రసీమలో ఎన్నో విజయవంతమైన మరపురాని సినిమాలు వచ్చాయి. కానీ అలాంటి సినిమాలకు ప్రభుత్వ పరంగా గానీ, వ్యక్తుల తరఫు నుంచి గానీ ఎలాంటి గుర్తింపు రాలేదు. నంది అవార్డులు కూడా ఫిలిం ఇండస్ట్రీకి రాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ అండతో జోష్ సంస్థ నుంచి సౌత్ ఇండియా లెవెల్లో నంది అవార్డులు ప్రదానం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకులు, ఉత్తమ సాంకేతిక నిపుణులు ఇలా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన అత్యుత్తమ వ్యక్తులకు ఈ నంది పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గడ్డం వివేక్ తో పాటు వివిధ రంగాలకు చెందిన దక్షిణ భారత సినీ రంగ ప్రముఖులు, అతిరథ మహారథులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఈ నెల 5న హైదరాబాద్ లోని హరిహర కళాభవన్ వేదికగా ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది. అందుకోసం ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. అమ్మా న్యూస్ ఈ అవార్డుల ప్రధానోత్సవానికి మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తుండటంతో ఈ కార్యక్రమానికి మరింత జోషు, క్రేజు ఏర్పడింది.
ఇండస్ట్రీ బాగు కోసం, కళాకారులకు తగిన గుర్తింపు కోసం పరితపిస్తున్న సంజోష్ తగరంపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఈ స్థాయిలో పురస్కారాలు అందజేయడంపై కళాకారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ కు మనసారా ధన్యవాదాలు చెబుతున్నారు. ఇంత మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్న ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఇండస్ట్రీ జనాలంతా కోరుకుంటున్నారు. ఇష్టపడిన కళకి ప్రోత్సహించడం ఎంతగానో అవసరం. సో అలాంటి ప్రోత్సాహమే మన సంజోష్ గారు ఇవ్వాలని ఆయన మనసుకి అనుకున్నారు. అది దిస్ ఇస్ ద 3rd year which he is giving this wonderful awards. వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. సో ఈ కళని ఎన్నో రకాలుగా కళలు, యాక్టర్లు, డైరెక్టర్లు అన్నట్టుగా మరి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ప్రోత్సాహం కావాలి కదండి. మరి అలాంటి ప్రోత్సాహాన్ని మరి ఎక్కడో దొరకదు. ద వన్ అండ్ ఓన్లీ ప్లేస్ దట్ ఈస్ జోష్ ఫిల్మ్ అకాడమీ దగ్గరే ఉంటుంది. దట్స్ వాట్ దిస్ నంది అవార్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంతవరకు అందమైన నృత్యాలను ఆస్వాదిస్తున్నారు. అలాగే ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు రేవతి ప్రసాద్ గారి బృందం. షీ ఈస్ ద ఫౌండర్ ఫర్ ఫ్యూచర్ టీచర్. బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకుంటాం కదా నిజంగా. సో ఎదుటి వాళ్ళు నవ్వినప్పుడు మనం కూడా కాస్త నవ్వితే మన ఆస్తులు ఏమీ పోవండి. సో ఇండైరెక్ట్గా మనకి ఇంకా బలగం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదండోయ్. మరి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎంతో కష్టపడితే కానీ ఇష్టమైన కళని ఈ స్టేజ్ వరకు తీసుకొని రాలేరు. ఎన్నో అవార్డులు, రివార్డులు వాళ్ళ సొంతం కాలేదు. సో అందరికీ తారా జువ్వ లాంటి జీవితం కావాలనుకుంటే మరి కష్టపడాలి కదండి. ఆ కష్టంలోనే ఇష్టపడితే ఎంత ఫ్యూచర్ ఉంటుందో అని చెప్పడానికే ఈ నంది అవార్డ్స్. మరి ఈ నంది అవార్డ్స్ని వాళ్ళ సొంతం చేసుకున్న అతిథులు, మహారథులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. మీ అందరినీ కూడా అలరించడానికి క్లాసికల్ డాన్స్ రూపంలో కూడా ఇక్కడ వచ్చారు. మరి వీరందరినీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటుంది జోష్ ఫిల్మ్ అకాడమీ వాళ్ళు. సంజోష్ గారు వీళ్ళందరికీ కూడా ఒక ఛాన్స్ ఇచ్చి మరి ఇంత వేదిక పైన వాళ్ళని కళని నిజంగా మీరందరూ ఆస్వాదించాలన్న ఒక దృఢమైన కల్పనే ఈరోజు ఈ కార్యక్రమం. సో లెట్ us ఆల్ వెల్కమ్. ఫ్యూచర్లో టీచర్ అవ్వాలా? మరి టీచర్ అంటే ఎంత ఇంపార్టెంట్ కదండి. గురుదేవో భవ అని అన్నారు. ఆ గురువులని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాంటి ఒక క్యాప్షన్తోనే మన ముందుకు వచ్చేస్తున్నారు రేవతి ప్రసాద్ గారు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యూచర్ టీచర్ డాన్స్ అకాడమీ. చూసారా వాళ్ళ శిష్య బృందం ఎలా చప్పట్లు కొడుతున్నారో. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడ నృత్యమే కాదండోయ్, యోగా టీచర్ కూడా. యోగా టీచరే కాదండోయ్, మరి ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తారంట. ఇన్ని కళలున్న ఆవిడకి మరి ఈ డాన్స్ ప్యాషన్ని కూడా ఇంకా ప్రేరేపించాలని తట్టుకొని మరి క్లాసికల్ రూపంలో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఒక చక్కటి భరతనాట్యం, మరి చిన్నారులు, నెమలిలు, కృష్ణుడు అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ చూసి ఒక చక్కటి నృత్యాన్ని ఆస్వాదిద్దామా? ఎస్ ఆర్ నో? సాయంకాలం మీరందరూ ఉండాలి, అందులో ఈ నృత్యం కూడా ఉండాలి. Thank you and please enjoy this wonderful classical dance by Revati Garu and Shishya Bundam. Item కాళింగ నర్తనం. సో చాలామందికి కృష్ణుడు స్టోరీస్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆయన కథలో ఇది ఒక భాగం, కాళింగ నర్తనం. సో అది మా వంతుగా ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయగలగాలో అంతవరకు అయితే మేము ట్రై చేసాము. చిన్న పిల్లలు ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి, ఎస్పెషలీ మమ్మల్ని రెఫర్ చేసిన యాంకర్ రాగిణి గారికి చాలా ధన్యవాదాలు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వశిష్ఠకు బెస్ట్ డైరెక్టర్గా అవార్డును అందజేశారు. తొలి సినిమా బింబిసారాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం.
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాటకు కొరియోగ్రాఫర్గా చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్కు అదే స్థాయిలో పేరు వచ్చింది. ఆయనకు బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డునిచ్చారు. డీజే టిల్లు చిత్రంలో నటించిన మురళీధర్ గౌడ్ కి బెస్ట్ సపోర్ట్ రోల్ కు గాను అవార్డునిచ్చారు. వీరితో పాటు బెస్ట్ విలన్ గా అజయ్ ఘోష్ కి, బెస్ట్ కమెడియన్ గా రచ్చ రవికి, బెస్ట్ యాక్ట్రెస్ గా నేహా రెడ్డికి, పలువురు టెక్నీషియన్స్ కి వివిధ కేటగిరీలో దేవుడు పంపించినట్టు మా వశిష్ఠ సార్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సార్, మీరు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు కొంతమంది ప్రముఖ గెస్టులు రావాల్సి ఉంది, బట్ నిజంగా ధన్యవాదాలు. అలాగే ప్రేమ్ రక్షిత్ సార్ గారికి ధన్యవాదాలు. అలాగే మన మాణిక్ సార్ గారికి యాంకర్ కృతజ్ఞతలు. అలాగే ప్రేమ్ రక్షిత్ సార్ గారికి, వశిష్ఠ సార్ గారికి, మన రచ్చారావు సార్ గారికి, అందరికి ఇక్కడికి వచ్చిన నన్ను నా కోసం వచ్చిన మా శ్రీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సో అజయ్ ఘోష్ గారికి, మేము పిలవగానే వచ్చిన యాక్టర్ అజయ్ ఘోష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నారు సార్, మేము అందరం రుణపడి ఉంటాము. సో నన్ను ఎంకరేజ్మెంట్ వచ్చిన ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి ఒక్క నా అతిథులకు మర్యాద పూర్వకంగా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఇలాగే ఉందని నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మీడియా మిత్రులకి, అలాగే నా శ్రీ విలాసులకి, అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మాణిక్రావు సార్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. పరిష్కరించుకోండి. తెలుగు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు 10 ఏళ్ల నంది అవార్డు ఇవ్వలేదు. ఆ తర్వాత రాష్ట్రాలు 2గా విడిపోయాయి. ముందున్న ప్రభుత్వం సింహం అవార్డు ఇస్తామన్నారు, అది జరగలేదు. కళాకారులను ప్రోత్సహించేది ఎవరు? ప్రభుత్వమే. ఆ ప్రభుత్వమే కళాకారులను ప్రోత్సహించకపోతే ఎండిపోయిన బావి లెక్క, వరి పంట చెడిపోయిన లెక్క పంటలు పండుతాయి. అంటే ఆ విధంగా కళాకారులను బాధపెట్టారు. కళాకారులకు నంది అవార్డు ఇచ్చాడు. ఆ ఘనత ఈ రోజు మన అందరికి నంది అవార్డు ఇచ్చిన సోదరుడు సంజోష్ ఆయన చప్పట్లు కొట్టాలి, చప్పట్లు.
నంది అవార్డు ఎంత ముచ్చటగా తీసుకెళ్తారో, బట్టలు కొంచెం కుసలు ఉంటే ఎంత అందంగా వేసుకుంటామో అదే ఆనందంతో చప్పట్లు కూడా పెట్టాలి. సంజోష్ జోష్గా ఓచ్ దగ్గర పెట్టుకొని ఈ ఫంక్షన్ చేశాడు, మన అందరినీ అభిమానపరిచాడు, ఆనందపరిచాడు. ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో సంస్కృతి రంగానికి, కళాకారులకు అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్న ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడు మనం అండగా ఉండాలి. పైన భగవంతుడు ఎప్పుడు గొడుగులాగా అంబ్రెల్లాగా ఉండి సహాయం చేయాలని కోరుకుంటూ, ఒకటా రెండా మంచి మంచి కళాకారులను సోదరులు అందరూ ఇక్కడి నుంచి అక్కడ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. జీవితం మలుపులు తిరుగుతూ ఈరోజు రాష్ట్ర కళాభవన్ వచ్చింది. మీ అందరి ఆశీస్సులు, అభిమానం ఇంతకాలం నేను మంచి మంచి పాత్రలు పోషిస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాను. ఈ జోష్ అవార్డు ఇచ్చిన జోష్ అకాడమీ వాళ్ళు ఇచ్చిన నాకు ఈ నంది అవార్డుకు ఎంత సంతోషం కలిగిందో దానికంటే ముందు ప్రదర్శింపబడిన మన సాంప్రదాయానికి సంబంధించిన కూచిపూడి, భర్త, పేరుని, నాట్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి నాకు అంతకంత రెట్టింపు ఆనందం కలిగింది. గురువు సందీప్ గారికి, గురువిని రేవతి ప్రసాద్ గారికి, గురువిని మృణారెడ్డి గారికి అభినందన తెలియజేస్తున్నాను. వాళ్ళకు ఇంత మహత్తరమైన కార్యక్రమం చేయించే దానికి పూనుకున్నటువంటి మన రజనీ గారిని కూడా నా మనపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ నంది అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అతి కొద్ది కాలంలో మీ అందరి ప్రేమాభిమానాలు పొందేందుకు నేను ధన్యుడిని. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే, మన మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీస్తున్నటువంటి విశ్వంబర దర్శకులు శ్రీ విశిష్ట గారు ఇక్కడికి వచ్చారు. నాకు అనిపిస్తుంది విశిష్ట గారు ఇక్కడికి వస్తే చిరంజీవి గారు కూడా ఇక్కడికి వచ్చినట్టే అనిపించింది నాకు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా మిత్రులు శ్రీ సంజోష్ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, నాయన నువ్వు ఇక్కడికి వచ్చినావు, చాలా సంతోషంగా ఉంది. డీజే టిల్లు ఇలా సూపర్ హిట్ అయిపోయింది. మీ యొక్క మాట్లాడే భాష, మీ మాట్లాడే విధానం, మీ యొక్క నటన ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఒక తండ్రిగా మీరు మరి ఏ విధంగా సంతోష్ మరి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి మా దర్శకులు ఎవరైతే దోస్తాన్ సినిమా తీసినటువంటి దర్శకులు వారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడదామండి. గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్. ఈ అవార్డు వచ్చి నాకు 6వ అవార్డు. ఫస్ట్ అనంతపూర్లో తీసుకున్నాను, మళ్ళా ఢిల్లీలో తీసుకున్నాను, మళ్ళా తర్వాత మొన్న ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో కూడా తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నా కానీ నా దోస్తాన్ మూవీకి ఇంత ఆదరణ, అభినందనలు రావడం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాను. ఎందుకంటే మన ముఖ్యంగా మొత్తం అందరూ మన మురళీ గారు కానీ, విశిష్ట గారు కానీ అందరూ వచ్చి జయప్రదం చేసిన దానికి నేను మీ అందరికీ సాధారణంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం మిత్రుడు సంజోష్ మరియు అమ్మ న్యూస్ వాళ్ళు కలిసి చేసిన ఈ ప్రోగ్రాం చాలా సూపర్గా జరిగింది. వస్తానన్న వాళ్ళు రాలేకపోవచ్చు, కొంతమంది వచ్చి ఉండవచ్చు. గరిటెడైననేమి గరమి పాలు, కడిబడైననేమి గరమి పాలు, గరిటెడైన చాలు గంగిగోపాలు అన్నట్టు కొంతమంది వచ్చిన ముఖ్య అతిథులు సూపర్గా జరిగింది. జనం చాలామంది వచ్చారు. మంచి ప్రోగ్రాం మంచిగా చేస్తే ఎవరైనా తండోపతండాలుగా వస్తారు. ఇక్కడ ఎన్నో ప్రోగ్రాం జరిగాయి. నేను అన్ని ప్రోగ్రాంలో గెస్ట్గా వచ్చాను. ఈరోజు వచ్చేదాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవలసిన నంది అవార్డు ఒక ప్రైవేటు వ్యక్తి నంది అవార్డు ఇస్తూ ఎంతో కష్టపడి దీని మీద తన జీవితాన్ని, తన ఆలోచనలను, సాంస్కృతిక కార్యక్రమాల మీద తన మనసును నిమగ్నం చేసి ఎంతోమంది కళాకారులకు నంది అవార్డు ఇచ్చారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు 85లో వచ్చాను. రాజకీయంగా 43 ఏళ్ళు 82 నుంచి ఉన్నాను అన్నగారితో. కానీ నేను ఈ నంది అవార్డు ఎప్పుడు నాకు వస్తుందా ప్రభుత్వాలదని ఎదురు చూసిన రోజులు. కానీ ఏ రూపంలోనైతేనేమి ఆల్రెడీ నాకు ఈరోజు నంది అవార్డు రావడం ఒక ఆనందంగా ఉంది. దానికి సోదరుడు మిత్రులకు అందరికీ నేను
థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా సంజోష్ గారికి, వాళ్ళ టీం గారికి, ఈరోజు యాంకరింగ్ చేసిన మిత్రుడు మన రజనీ గారు ఎంతో పేషెన్స్తో 4 గంటల నుంచి 5:30కు మొదలుపెట్టి ఇప్పుడు ఎంత అవుతుందో టైం తెలియదు, 10 అవుతుంది. అంటే 4:30 గంటలు స్టేజ్ మీదే ఏకధాటిగా తన ప్రసంగాన్ని అనర్గళంగా ఆమె ప్రసంగిస్తూ ఎవరి మనసును నొప్పియకుండా తాను నొప్పకుండా తప్పించుకొని అన్ని పనులు గొప్పగా చేసిన మిత్రురాలు రజని. అలాగే మూసా అలీ ఖాన్ గారు పొద్దున్న నుంచి ఉండి అందరి కళాకారులను రిసీవ్ చేసుకున్నాడు. నేను రాగానే నన్ను రిసీవ్ చేసుకొని చాలామంది కళాకారులు వచ్చారు. ఎవరు ఏం చేసినా కళాకారునికి ఎప్పుడు మీరు ఎంత తిండి పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చినా కడుపు నిండదు. మీ చప్పట్లు, మీ అభినందనలు, మీరు శాల్వా రూపంలో కలిసే దుప్పట్లు మా అందరినీ ముందుకు తీసుకుపోతే ఆనందం పెడతాయి. ఈరోజు జరిగిన ఈ ప్రోగ్రాము నాకు నెల రోజుల వరకు ఆనందాన్ని ఇస్తుంది. ఎంత తిన్నానో, ఎంత తినలేదో, ఎంత సంపాదించిందో అదంతా పక్కన పెడితే ఇలాంటి అభినందనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చే ప్రోత్సాహము మాకు ఎప్పుడు ఒక గొడుగులాగా అండగా ఉంటాయి. ఈ గొడుగులనే మేము కోరుకున్నాము. ఎండాకాలం వస్తే ఎండలో తిరుగుతాము, వర్షాకాలం వస్తే వర్షంలో తడుస్తాము. కానీ సాంస్కృతిక ఫీల్డ్లో ఉన్నప్పుడు మాకు ఒక గొడుగు కావాలి. గొడుగు లేకుండా మేము తిరగలేము. అంటే బహుమతులు, అభినందనలు, సాంస్కృతిక కార్యక్రమాల బూస్టప్లు మాకు కావాలి. అవే ఇవి. కాబట్టి ఈరోజు నన్ను పిలిచి ఇంత పెద్ద గెస్ట్గా ఉంచి నా చేతనే సభ మొత్తం ఒక అందరికీ నా చేతి నుండి అవార్డులు ఇప్పించి నన్ను ఒక పెళ్ళికి పెద్దలాగా నన్ను ఈ ప్రోగ్రాంకు పెద్దగా నిల్చుండబెట్టారు మన జోష్ గారు. కాబట్టి నేను ఆయనకు థ్యాంక్ చెప్తూ, ఆయన టీంకు థ్యాంక్ చెప్తూ, యాంకర్ గారికి థ్యాంక్ చెప్తూ, నేను ఇంకా ఇలాంటి ప్రోగ్రాం ముందు చాలా చేయాలి. కొత్త కళాకారులను, పెద్ద కళాకారులను మూలకు కూర్చొని ఇన్ని రోజులు మేము ఇన్ని సినిమాలు చేశాము, మేము ఎలాగా అనుకునే వాళ్ళని పిలిచి అవార్డులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు మా టీవీ వారికి, అమ్మ టీవీ గారికి. మా అమ్మ, నేను మా అసోసియేషన్ ఈసీ మెంబర్ కాబట్టి నాకు మానే వస్తుంది. ఆ అమ్మ నుండి పుట్టిందే మా. కాబట్టి ఆ అమ్మకు మాకు నమస్కారము. థ్యాంక్ యూ. అమ్మా న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం విజయవంతం కావటంలో అమ్మా న్యూస్ వారిది చాలా బాధ్యత ఉంది. వారు మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సపోర్ట్గా ఉన్నారు. మీరే ఈ ప్రపంచానికి మరి ఈ కార్యక్రమాన్ని చూయించేది. కాబట్టి అమ్మా న్యూస్ వారికి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, ఈ కార్యక్రమంలో మాకు నంది అవార్డు ప్రకటించినటువంటి శ్రీ సంజోష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చిరంజీవి గారితో సినిమా తీస్తున్నటువంటి, విశ్వంబర సినిమా తీస్తున్నటువంటి దర్శకులు శ్రీ వశిష్ఠ గారు, అదేవిధంగా డీజే టిల్లులో నటించినటువంటి మరి తండ్రి పాత్రధారి ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇంకా ఎంతోమంది కళాకారులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలి. ఇటువంటి నంది అవార్డులు ఇంకా ఇస్తూ ఈ ప్రభుత్వం ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మూసా అలీ ఖాన్. అందరికీ నమస్కారం అండి. అమ్మ న్యూస్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది. అందరిలో మా అమ్మ అన్నట్టుగా అమ్మ న్యూస్ ఛానల్. సో అన్ని ఈవెంట్లని ఇలాగే కవర్ చేస్తూ అందరి ఇళ్లలో ఒక అమ్మలాగా మీ ఛానల్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ సంజోష్ చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సంజోష్ గారు. అండ్ మా యాంకర్ గారు రజనీ గారు వాయించేశారు. యాంకరింగ్ మొత్తము చాలా బాగా కండక్ట్ చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్ రజనీ గారు. ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చేయాలని సంజోష్ గారిని బ్లెస్ చేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ సంజోష్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చి నన్ను గెస్ట్గా పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను నేషనల్ రైఫల్ షూటర్ భువన అండి. అండ్ తెలంగాణ ఎయిర్ గన్ అసోసియేషన్, గ్రామీణ క్రికెట్ అసోసియేషన్ అండ్ లాక్రోస్ ఒలింపిక్ గేమ్ ఇది న్యూగా నేను తెలంగాణలో లాంచ్ చేశాను. దానికి నేను జనరల్ సెక్రటరీ అండ్ తెలంగాణ స్టేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ న్యూస్ ఛానల్ అందరు చూడండి, అమ్మగా ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఇంత వండర్ఫుల్ ఈవినింగ్ని కవర్ చేసినటువంటి మరి అమ్మ న్యూస్ ఛానల్ వారికి నిజంగా హృదయపూర్వకంగా నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అమ్మ ఆవకాయ్ ఎవరైనా మర్చిపోతారా? అలాగే అమ్మ న్యూస్ కూడా ప్రతి ఒక్కటి సొసైటీలో ఏం జరుగుతుంది అన్నీ కవర్ చేస్తూ మరి ఇలాంటి ఒక బంగారపు ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చారు. వారికి నిజంగా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఈరోజు కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో అలాంటి కళలన్నీ కూడా ఒక్కచోట చేరి ఈరోజు నృత్యం చేశాయి. ఆ నృత్యాన్నిటిని కూడా అమ్మ టీవీ
వాళ్ళు మరి నిజంగా ఇవన్నిటినీ కూడా ఒకే చోట ఆకట్టుకున్నారు. మరి దాన్ని అంతా కూడా మీరు వీక్షించాలంటే అమ్మా ఛానల్ని చూడాల్సిందే. మరి ఈ రోజుకొస్తే జోష్ నేషనల్ ఫిల్మ్ అకాడమీ నంది అవార్డ్స్ ఈరోజు ఈవెంట్ అన్నమాట. నేను ఈరోజు ఈవెంట్కి హోస్ట్గా వ్యవహరించి చాలా చక్కగా చేశాననే అనుకుంటున్నాను. మరి ఇలాంటి ఈవెంట్స్ మరిన్ని చేయాలి. జోష్ వాళ్ళ టీంకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి ఈరోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన మధ్యలోకి లేడీ లెజెండరీ అని చెప్పొచ్చు డాక్టర్ భువనేశ్వరి గారు. మరి ఆవిడ ట్రాన్స్జెండర్ని కూడా తీసుకొచ్చి వారికి కూడా ప్రోత్సాహం ఇస్తూ ఈ క్రీడా రంగంలోకి కూడా వాళ్ళకి ప్రతిభ ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ మరి బైకి తీసుకెళ్ళి వాళ్ళకి ఎన్నో రివార్డులు ఇప్పించాలి. మరి అదే కాకుండా వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలన్న దృఢ కల్పమే ఈరోజు ఆవిడ ఇక్కడ ఉన్నారు. వారికి కూడా నంది అవార్డు వారికి కైవసం చేసుకున్నారు. ఇలాంటి అవార్డ్స్ మరిన్ని ఇవ్వాలి. సో చెప్పేది ఏంటంటే జోష్ నంది అవార్డ్స్ అందరికీ రావాలి. ప్రోత్సాహం అనేది అందరికీ ఉండాలి. ప్రోత్సాహం ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో అలాంటి ఒక మంచి అవార్డ్స్తోనే మన ముందుకు వచ్చారు జోష్ అవార్డ్స్. వన్స్ అగైన్ a hearty congratulations to Josh team and Sanjosh. Thank you very much. Me Rajni. అందరికీ నమస్కారం. జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన విశిష్ట అతిథులకు, నా శ్రేయోభిలాషులకు, నా ఫ్యామిలీకి, నా మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. అమ్మ న్యూస్ కూడా మా మీడియా పార్ట్నర్ అయినందుకు చాలా చాలా హ్యాపీ. సో సౌత్ ఇండియన్ పరంగా ఇది చేశాను, బట్ చాలా హ్యాపీగా ఉంది. సో ఎంతోమంది ప్రముఖులు వచ్చి నా చేతుల ద్వారా, అంటే చిరంజీవి లెవెల్లో కూడా చేసిన వాళ్ళు, అంటే వరల్డ్ లెవెల్లో కూడా పోయిన, అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కూడా నాతో నంది అవార్డు తీసుకున్నారు. ఇట్స్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ నుంచి నా చేత అవార్డు తీసుకున్నారు మా జోష్ అవార్డ్స్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మా స్పాన్సర్స్కి, మా కో స్పాన్సర్స్కి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే మాకు సపోర్ట్గా నిలిచిన అమ్మ టీవీకి నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ సంతోష్ తగరం అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తూ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదండి స్పెషల్ ప్రోగ్రామ్.